హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ తెల్లవారిపోయింది, కానీ ఇంకా సీత వాళ్ళు నిద్ర లేవలేదు. గీత, జున్ను కూడా నిద్రపోతూ ఉంటారు. అంతలో లత నీళ్ల బిందె మోసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక్కడ లత కడుపుతో ఉంటుంది. పదండి, ఈ రోజు మన కథలో ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మా, ఈ నీళ్ల బిందె మోసుకుని నడవలేకపోతున్నాను. అసలే కడుపుతో ఉన్నాను, పైగా నెలలు నిండాయి. అయినా సరే మా అత్తకు కొంచెం కూడా జాలి లేదు. నన్ను నీళ్లు తీసుకురమ్మని పంపించింది. అమ్మా, నడవలేకపోతున్నాను, ఇప్పుడు ఎలా? అలా లత నీళ్ల బిందె ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది. ఆమెకు కాళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి. ఆమె సీత వాళ్ళ ఇంటి వరకు వస్తుంది. అయ్యో, ఇంకా నా వల్ల కావడం లేదు. నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్టుంది. అమ్మో, నా బాధలు ఎప్పటికి పోతాయో ఏంటో. నా భర్త కూడా వాళ్ళ అమ్మకు ఏమీ చెప్పలేడు. కనీసం పిల్లలు పుట్టిన తర్వాత అయినా నా బాధలు తగ్గుతాయో లేదో చూడాలి. అమ్మో, ఈ నడువు నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా. అలా లత నెత్తి మీద నీళ్ల బిందెతో బాధపడుతూ నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అలా లత సీత వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతుంది. ఈ సీతా గీత వాళ్ల పని ఎంత బాగుంది. ఇప్పటి వరకు నిద్రపోతున్నారు. వాళ్లకు అత్తగారు లేరు కాబట్టి ఎంత చక్కగా ఉన్నారు. ఇంకా నేను ఎన్ని రోజులు ఈ కష్టాలు పడాలో ఏంటో. అలా తనలో తానే మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా లతకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అమ్మా, ఏమైంది? నాకేమైంది? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అలా లత కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆమె కడుపుతో ఉండడం వల్ల పైకి లేవలేకపోతుంది. సీత, గీత, రండి, ఎవరైనా త్వరగా రండి, నన్ను కాపాడండి. సీత, సీత, అయ్యో, నాకు చాలా నొప్పిగా ఉంది. డెలివరీ అయ్యేలాగా ఉంది. ఎవరైనా వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. ఎవరైనా త్వరగా వచ్చి హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. అయ్యో, నేను లేవలేకపోతున్నాను. అలా లత బాధతో సీతా గీతలను గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది. అయినా ఎవ్వరూ బయటకు రారు. అరే, ఎవరూ రావడం లేదే. ఇప్పుడు ఎలాగైనా నేనే పైకి లేస్తాను. లేవాలి, నా బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి. అలా లత పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను కడుపుతో ఉండడం వల్ల పైకి లేవలేకపోతూ ఉంది. కాస్త పైకి లేచి కింద పడిపోతూ ఉంటుంది. అమ్మో, నా వల్ల కావట్లేదు. నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి. అలా లత కళ్ళు తిరిగి మళ్ళీ లేవలేకపోతుంది. ఇంతలో లతకు డెలివరీ అయిపోతుంది. లతకు పండంటి బాబు పుడతాడు. ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు. ఆ బాబు ఏడుపు సౌండ్ కి కళ్ళు తిరిగి కింద పడిపోయిన లతకు మెలకువ వస్తుంది. అమ్మా, నా బాబు, నా బాబు, అయ్యో, ఎవరైనా రండి, వచ్చెవరైనా మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళండి. అలా అంటూ లత మళ్లీ స్పృహ కోల్పోతుంది. బాబు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపుకి జున్నుకి మెలకువ వస్తుంది. జున్ను నిద్రలేస్తాడు. బాబు, బాబు, ఏడుపు ఎక్కడ ఎక్కడ? బాబు, బాబు. జున్ను ఎవరేడుస్తున్నారా అని చుట్టూ చూస్తాడు. కానీ ఎవరూ కనిపించకపోయేసరికి గీతను నిద్రలేపుతాడు. మమ్మీ, లేవండి, త్వరగా లేవండి, బాబు ఏడుస్తున్నాడు. బాబు. జున్ను, అల్లరి చేయకుండా పడుకో, నాకు బాగా నిద్ర వస్తుంది. అరే, ఈ జున్ను ఎప్పుడు ఇంతే, నన్ను సరిగ్గా నిద్రపోనివ్వడు. అప్పుడు జున్ను బాబు ఏడుస్తున్న సౌండ్ వైపే వింటూ బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే జున్ను ఆ బాబుని చూస్తాడు. అంతలో ఒక కుక్క బాబు దగ్గరకు వస్తూ ఉంటుంది. జున్ను బయటకు వచ్చేసరికి ఆ కుక్క బాబు దగ్గరకు రావడాన్ని చూస్తాడు. జున్ను త్వరగా ఆ బాబు దగ్గరకు వెళ్తాడు. అయ్యో ఆంటీ, లత ఆంటీ, చిన్న బాబు. హే హే, వెళ్ళు కుక్క, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళిపో. అలా జున్ను ఎంత అరిచినా ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లదు. జున్నుకి కోపం వచ్చి పక్కనే ఉన్న కర్ర తీసుకుంటాడు. వెళ్ళిపో, వెళ్ళిపో, చలో చలో, నడు, వెళ్ళు, వెళ్ళు. అలా జున్ను కర్ర తీసుకుని ఆ కుక్కను కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కుక్క అక్కడి నుంచి పారిపోతుంది. లత ఆంటీ, చిన్ని బాబు,
మమ్మీని పిలవాలి. మమ్మీ మమ్మీ లేవండి లేవండి. అలా జున్ను పరిగెత్తుకుంటూ వెళ్లి గీతను నిద్రలేపుతూ ఉంటాడు. అయ్యో జున్ను, ఏమైంది? ఎందుకు ఉదయాన్నే అరుస్తున్నావు? నా నిద్ర మొత్తం పాడు చేస్తున్నావు నువ్వు. చెప్పు ఏంటి? మమ్మీ, లత ఆంటీ, బాబు రండి, త్వరగా రండి. అబ్బా జున్ను, నువ్వు అసలు ఏం చెప్తున్నావు? నాకు అర్థం కావడం లేదు. లత ఆంటీ ఏంటి? ఎక్కడ బాబు? అలా గీత అరుపులకు సీత చిన్ని కూడా నిద్రలేస్తారు. గీత, ఏమైంది? జున్ను ఏం చెప్తున్నాడు? సర్లే పద వెళ్లి చూద్దాం. చిన్ని రా, నువ్వు కూడా. అలా సీత, గీత, చిన్ని అందరూ జున్ను వెనకే బయటకు వెళ్తారు. అక్కడ లత కింద పడిపోయి ఉంటుంది. పక్కనే బాబు కూడా ఉంటాడు. అయ్యయ్యో లత, ఏంటి ఇక్కడ? అయ్యో ఏమైంది? లతకు డెలివరీ అయింది. పద పద గీత, త్వరగా వెళ్దాం. లత లే నువ్వు. సీత వదినా, అది నేను కళ్ళు తిరిగి పడిపోయాను. బాగా పెయిన్ వచ్చింది. అయ్యయ్యో సీతాక్క, లత కింద పడిపోయింది. ఇదిగో కుండ కూడా పగిలిపోయింది చూడండి. ముందు లతను బాబుని లోపలికి తీసుకువెళ్దాం పదండి. అలా సీత, గీత కలిసి లతను బాబుని లోపలికి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెడతారు. సీతాక్క, నేను బాబుకు మంచి డ్రెస్ వేసి తీసుకొస్తాను. మీరు లతను చూస్తూ ఉండండి. అలా గీత లోపలికి వెళ్లి బాబుకు డ్రెస్ వేసి తీసుకొస్తుంది. ఇంతలో లత భర్త ఇంకా వాళ్ళ అత్తగారు లత కోసం వెతుకుతూ ఉంటారు. అయినా లత, మీ అత్తగారికి కొంచెం కూడా బుద్ధి లేదు. నిన్ను ఈ పరిస్థితుల్లో నీళ్ల కోసం పంపించిందా? అంతలో లత వాళ్ళ అత్తగారు, లత భర్త సీత వాళ్ళ ఇంటికి వస్తారు. ఓ అమ్మా, అటు చూడండి, లత ఇక్కడే ఉంది. లత, నువ్వెలా ఉన్నావు? ఈ బాబు ఎవరు చెప్పండి? సీతాక్క, ఈ బాబు మీ బాబైనా ఏంటి? త్వరగా చెప్పండి. అయినా అమ్మా, నువ్వు లతను ఈ పరిస్థితుల్లో బయటికి ఎలా పంపించావు అసలు? నాకేమైనా తెలుసా ఇలా అవుతుందని? నేనేం కావాలని చేయలేదురా. నన్నంటావేంటి నువ్వు? సరే సరే, ఈ బాబు మీ బాబే. చూడండి ఎంత అందంగా ముద్దుగా ఉన్నాడో. ఇప్పటి నుంచైనా మంచిగా చూసుకోండి. హే చిన్న బాబు భలే భలే. చిన్ని చూడు చూడు. ఏ జున్ను, బాబుని ఏం చేయకూడదు. నువ్వు కూడా చిన్నపిల్లానివే కదా. సర్లే పద, మనం బయటకు వెళ్లి ఆడుకుందాం. అలా చిన్ని, జున్ను ఇద్దరు బయటికి వెళ్లిపోతారు. ఇక్కడ లత తన బాబుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.